సునీతాస్ మీడియా ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను డాక్టర్ హరీష్ తినేటి. ఈరోజు మనం నేర్చుకోబోతున్న కాన్సెప్ట్ సెల్ఫ్ హేట్. చాలా మంది సెల్ఫ్ లవ్ అంటుంటారు కదా, సెల్ఫ్ హేట్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం ఈరోజు నుంచి. నన్ను నేను ద్వేషించుకుంటున్నాను ఇలా బ్రతుకుతున్నందుకు అనేది వచ్చిన రోజున మార్పు చెందుతారు. ఓకే, ఎలా ఉన్నా నాకు ఓకే, నన్ను నేను ప్రేమించుకోవాలి అనడం కంటే నేను ఇలా బ్రతకను, ఇలా మాత్రం బ్రతకను బాస్, నేను ఇంప్రూవ్ అవుతున్నాను, నేను మారతాను, నా గతము ఐ జస్ట్ హేట్ ఇట్, ఐఎమ్ పుట్టింగ్ ఇట్ అవే, నేను ఇంప్రూవ్ అవ్వడానికి వాడతాను అనేది గనక మీరు ఆలోచించుకుంటే సెల్ఫ్ హేట్ ఈజ్ ఎ పవర్ఫుల్ వెపన్ అంటారు. అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ ఫీలింగ్ ఏం తెలుసా? జుగుప్స ఆర్ ఒక టైప్ ఆఫ్ హేట్రెడ్ వస్తుంది చూసారా, అది చాలా స్ట్రాంగ్ ఫీలింగ్. అది నెగిటివ్ చేయడానికైనా మనలో పాజిటివ్ చేయడానికైనా. ఆ బ్రిటిషర్లను చూసి విసుగొచ్చి బాధేసి చ అని వాళ్ళ మీద హేట్రెడ్ వచ్చింది, మనం స్వతంత్రం తెచ్చుకున్నాం. అట్లాగే మన మీద మనం అలా మొద్దుగా ఉండిపోయి ఎంతసేపు ఆ టీవీలకు అతుక్కుపోయి ఎంతసేపు ఫోన్లకు అంటుకుపోయి జీవితంలో ప్రోగ్రెస్ లేకుండా ఉంటే నా మీద నాకే అసహ్యం వేసి ఛీ ఏం లైఫ్, నేను ఇంక ఇంప్రూవ్ అవ్వాలి అనేది ఎప్పుడైతే వస్తుందో సెల్ఫ్ హేట్, దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లివ్ దట్ వేస్ట్ లైఫ్, నేను ఇంప్రూవ్ అవుతాను అనేది వచ్చిన రోజున నీ లైఫ్ మారుతుంది. నిజంగా అలా లేకుండా జీవితం బాగుందనుకోండి మీది, వెరీ గుడ్, మీకు కాదు ఈ వీడియో. బట్ ఎవరైతే 3 రూపీస్ సేవ్ చేసుకోవచ్చు కదా అని 7 సీటర్ ఆటోలో 20 మెంబర్స్ నొక్కుని కూర్చున్న దాంట్లో కూడా అలా ఇరుక్కుపోయి వెళ్తూ ఉండి ఒక్కసారి నచ్చి నా లైఫ్ ఏంటి, మరీ 3 రూపీస్ సేవ్ చేసుకోవడం కోసం నా లైఫ్, నా ప్రాణాలను రిస్క్ పెడుతున్నానా, పెట్టకూడదు, అలాగా నేను ఇంప్రూవ్ అవ్వాలి అనే ఆలోచన వస్తుంది చూసారా, వాళ్ళు ఇంప్రూవ్ అయిపోతుంటారు, కళ్ళ ముందు టకటకటకటకటగా ఎదిగిపోతుంటారు. లేదు నాకు 3 రూపాయలు సేవ్ చేసేసుకోవాలి, అందుకోసం ఆ బస్ ఎక్కే కంటే ఈ 7 సీటర్ ఆటోలో తలలు కూడా పట్టని చోట్ల దూరిపై కూర్చోవాలి అనుకుంటారు చూసారా. ఫస్ట్ అట్లాగా మన జీవితాన్ని మనం అనలైజ్ చేసుకోవాలి. సెల్ఫ్ హేట్ రావాలి. ఏం బ్రతుకుతున్నాను నేను అసలు, ఎంతసేపు ఇవే గొడవలా, ఎంతసేపు ఈ చిన్న చిన్న డిస్కషన్లేనా, ఎంతసేపు ఫ్రెండ్స్తో కూర్చుని పిచ్చి కబుర్లేనా, ఎంతసేపు ఇవేనా, ఎంతసేపు ఆ ఫేస్బుక్లో పిచ్చి కమెంట్లు, పిచ్చి నవ్వులు, పిచ్చి జోకులేనా, నేనేం ఇంప్రూవ్ అవ్వనా, ఇంకా నా గురించి జనాలు చెప్పుకోవాలా, నేను ఇంప్రూవ్ అవ్వాలా, నేను గొప్పగా సాధించాలా, డబ్బు సాధించాలి అండ్ పేరు సంపాదించాలి, ఇట్లా ఏదైనా ఉంటే సెల్ఫ్ హేట్ ఉపయోగపడుతుంది. మిమ్మల్ని మీరు ఎట్లా ఉండాలంటే, నా గతంని నేను చూడను కూడా నేను ఇంకా ముందు నుంచి ఇంప్రూవ్ అవుతాను అనేది ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు మీ లైఫ్ మారడం స్టార్ట్ అవుతుంది. లేకపోతే ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలి ఈజ్ అ గుడ్ కాన్సెప్ట్, ఒప్పుకోవాలి, తప్పులేదు. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడం ఒక పద్ధతి అయితే, నేను ఇట్లా బ్రతకను బాస్, మా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఒకలా బ్రతికారు, నేను మాత్రం ఐఎమ్ లీపింగ్ అహెడ్, నేను ఇంకా పైకి ఎదుగుతున్నాను అనే ఆలోచన వస్తే మీకు సెల్ఫ్ హేట్ రావాలి. నేను అట్లా బక్కగా ఉండను, నేను గట్టిగా పడతాను, అంత లావుగా ఉండను, నేను మారుతున్నాను, నా మీద నాతోనే యుద్ధం అని ఎప్పుడైతే మీరు చేసుకోవడం స్టార్ట్ చేస్తారో దెన్ థింగ్స్ విల్ చేంజ్. అప్పుడు జీవితం మార్పు చెందుతుంది. అంతవరకు మీ జీవితం అలా నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే సెల్ఫ్ హేట్ వస్తుందో, ఇదేం బ్రతుకురా, నా నిద్ర నేను ఆపుకోలేకపోతున్నాను, నేను ఏం సైట్లు చూస్తున్నానో ఆ సైట్లు చూడకుండా ఆపుకోలేకపోతున్నాను, నేను ఇన్స్టాలో ఆ రీల్ ఇట్లా ఫార్వర్డ్ చేయకుండా ఉండలేకపోతున్నాను, నేనేంటో తెలియదు ఏది పడితే తింటున్నాను, ఇలాంటి బ్రతుకు నాకొద్దు, ఒక జంతువులాగా నేను బ్రతకట్లేదు, నా మీద నాకు అట్లాంటి పాస్ట్లోనే అసహ్యంగా ఉన్నాను, ఇప్పుడు మారుతాను, నేను ఇట్లా రూమ్లోకి వస్తే ఇట్లా తిరిగి చూస్తారు వావ్ అన్నట్టు అనేటట్టుగా బ్రతుకుతాను, అలాంటి కోరిక నాకు ఉంది అనిపిస్తే స్టార్ట్ హేటింగ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ యువర్ పాస్ట్. వెనక్కి తోసేండి దాన్ని. ఆ హేట్ని పాజిటివ్ ఎనర్జీగా మార్చండి, మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళడానికి మార్చండి. నేను ఒక షాపుకి వెళితే మెనూ కార్డు చూడకుండా కొనే స్టేజ్కి వస్తాను, మెనూ కార్డులు డబ్బులు 300 వద్దులే ఇదైతే చీప్గా వస్తుంది అనే చూడకుండా కొంటాను అనే ధైర్యం రావాలి, అనే సంపాదన రావాలనే కరేజ్ రావాలంటే
రూపాయల కోసం 5 రూపాయల కోసం ప్రాణాలు పణంగా పెట్టి అలాంటి బ్రతుకు నేను బ్రతకను అనే హేట్రేట్ రావాలి. అప్పుడు ఆ సెల్ఫ్ హేట్ నుంచి ఒక అద్భుతమైన జీవితం ముందుకు వస్తుంది. తామసిక మార్గం నేను చెప్పేది, కానీ చాలా చాలా పవర్ఫుల్ మార్గం. ఎప్పుడైతే దాన్ని పాజిటివ్గా మారుస్తామో అది నిజంగా మీ సెల్ఫ్ హేట్ మిమ్మల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తుంది. సెల్ఫ్ హేటే, మళ్ళీ నేను చెప్పే మాట ఎవరిని హేట్ చేయమని కాదు, మీ అమ్మా నాన్నని తిట్టుకోమనో లేకపోతే పక్కనోడిని తిట్టుకోమనో, కాదు, మిమ్మల్ని మీరే ఏం బ్రతికానరా నేను, 10 డిప్స్ కొట్టలేకపోతున్నాను, 10 సిట్ స్టాండ్స్ చేయలేకపోతున్నాను, కాసేపు ఒక 4 కిలోమీటర్లు రన్ చేయలేను, నేను ఏం బ్రతుకుతున్నాను రా, అసలు నా ఫిట్నెస్ ఏది అని నీకు అనిపిస్తే నా సామిరంగా తెచ్చుకోవచ్చు ఏదైనా సరే. ఇది మీకు మైండ్ లోపల నుంచి జనరేట్ కావాలి. ఆ సెల్ఫ్ హేట్ రావాలి, నేను ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ అనేది రావాలి. అలా రావాలి అంటే ఫస్ట్ అలా వచ్చింది అంటే మీకు పాజిటివ్గా మారుతోంది అంటే, కొంతమంది సెల్ఫ్ హేట్ అయ్యే దేని మీదో చూపించి వాళ్ళ మీద పగ పెంచుకుని తిట్టుకుని వాళ్ళని అనుకుని వీళ్ళు అనుకుని చెడు దారి పట్టిపోవడం ఒక మెథడ్ అయితే, పాజిటివ్ దారిలో వెళ్ళేవాడు ఫస్ట్ సైలెంట్ అయిపోతాడు. సెల్ఫ్ హేట్ వచ్చిన వాడు ఫస్ట్ తెలియకుండానే మౌనం వచ్చేస్తుంది. ఏమైంది అప్పుడే లేచావు, ఏమైంది అట్లా చేస్తున్నావు, సైలెంట్ అయిపోతాడు. పొద్దునే లేస్తాడు, తల కిందకి పెట్టి పని చేస్తాడు, ఫినిష్. తెలిసిపోతుంది ఒక స్టేజ్ వచ్చాక, ఏం బ్రతుకుతున్నారా నేను, ఎట్లా ఉన్నాను, ఒక అమ్మాయి ఎవరో రిజెక్ట్ చేసిందని ఇన్ని రోజు నుంచి ఏడుస్తున్నాను కూర్చుని, వాట్ నాన్ సెన్స్, ఏం లైఫ్ నేను బ్రతుకుతున్నది, నాకున్న ఒక్క జీవితాన్ని ఇట్లా ఎందుకు వేస్ట్ చేస్తున్నా అని నీకు అనిపిస్తే ఠక్కుమని బయటకు వస్తావు. 10 hours 12 hours ఆ రూమ్లో అట్లా కూర్చుని, తల్లిదండ్రులు బయట బాధపడుతుంటే రూమ్లో కూర్చుని ఫోన్లు చూస్తున్నాను నేను, ఏం బ్రతుకుతున్నా నేను. మా అమ్మ నాన్న కష్టపడి, మా నాన్న పొద్దున ఆఫీస్కి వెళ్ళి నైట్ వరకు పనిచేసి 1,00,000 రూపాయలు ఫీజు అంటే కడితే, నేను ఫ్రెండ్స్తో సిల్లీ జోకులు ఎట్లా వేసి బతుకుతున్నాను అని మనకు అనిపించి మనం మారతాం. చూసారా, దట్స్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్. మీకు అది అనిపించాలి. అది అనిపించనన్ని రోజులు ఎన్ని చెప్పినా వేస్ట్. ఓకే, మానసికంగా సైలెంట్ అయిపోతారు. ఒక్కసారి అలా అనిపించగానే మైండ్ సైలెంట్ అయిపోతుంది, క్లోజ్. అండ్ ఒక్కసారి మానసికంగా ప్రశాంతత వచ్చేస్తే క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది. క్లారిటీ ఆఫ్ థాట్ వచ్చాక నీ ముందు కంపల్సరీగా ఒకసారి సెల్ఫ్ హేట్ రాగానే ఒక 5-6 పెద్ద పర్వతాల్లాగా నీ ముందు టాస్క్లు వస్తాయి నేను వెనక్కి గుంజడానికి. ఒక అబ్బాయి ఇట్లాగే సమ్ పార్న్ అడిక్షన్ అయిపోయాడు. ఓకే, ఏం చేస్తాం, మా లాంటి వాళ్ళ దగ్గరికి వస్తే ఏం చేస్తాం, మోటివేట్ చేస్తాం, అట్లా ఏమో ఆలోచించి. ఒక రోజు నిజంగా అనిపించింది ఆ అబ్బాయికి, మరి మా మాటల వల్ల చేంజ్ అయ్యాడు, నిజంగానే చేంజ్ అయ్యాడు, నేనేదో 4 విషయాలు చెప్పాను దాంతో నిజంగా ఎస్ సార్ చేస్తాను అన్నాడు. అనగానే ఫస్ట్ వెనక్కి గుంజేటట్టుగా ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు చెడు వీడియోలు పంపిస్తారు, లేకపోతే లింక్ పెడతారు, లేకపోతే ఏదో ఫేస్బుక్లో ఏదో పెడతాడు. ఇంతకు ముందు ఉన్నవన్నీ వాసనలు గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ అప్పుడే గట్టిగా నిలబడాలి. చాలు, నేను ఒక చిన్న లింక్ కోసమో లేకపోతే చిన్న వీడియో కోసమో నా జీవితాన్ని నేను పోగొట్టుకోదలుచుకోలేదు. నేను ఎదిగితే వెంటబడి నాకు పిల్లనిస్తారు అనే ఒక ధైర్యంతో ముందుకెళ్ళాలి. అలా జరిగితే నీ సెల్ఫ్ హేట్ ఫస్ట్ థింగ్ ఏం చేస్తుంది, అట్లాంటి వీడియో వస్తే నవ్వి డిలీట్ చేసేస్తాం. మానసిక ప్రశాంతత వచ్చేస్తుంది. దాంతోపాటు నీకు తెలియకుండానే ఒక టైప్ ఆఫ్ మైండ్ లోపల ఎవరి మీద ద్వేషము, కోపము, ఇరిటేషను, ఫ్రస్ట్రేషన్ ఇవేమి రావు. నీ మీద నీకు తప్ప ఇంకెవ్వరి మీదకి రావు, ఎవరి మీదకి. సెల్ఫ్ హేట్కి అంత మజా వస్తుంది. నమ్మవు, నేను ఇంత గొప్పవాడిని అవ్వాలని చెప్పి రావణాసుడు వెళ్ళి తపస్సు చేశాడంట. చుట్టూ పుట్టలు కట్టేస్తున్నా, నేను సాధించాలి, ఆత్మలింగాన్ని నేను సాధించాలి అనే మార్గంలో అలా తపస్సు చేస్తుంటే చుట్టూ పుట్టలు కట్టేస్తున్నా, పట్టించుకోరు. విశ్వామిత్రుడు ఇలాగా ఒక టైప్ ఆఫ్ హేట్రెడ్ నుంచి నా మీద నేను ఇలా బ్రతకను, ఒక పురుగులాగా బ్రతకను, నేను నాకంటూ ఒకటి ఉంది అనేది వచ్చిన రోజున ఆటోమేటిక్ మార్పు. వాళ్ళు నెగిటివిటీకి వాడారు, తామసికంగా నెగిటివ్ వైపుకి వెళ్ళిపోయారు. నేను మిమ్మల్ని అది పాజిటివ్గా వాడమంటున్నా. ఎలా అంటే, నేను ఇలా బ్రతకను, ఇంకా ఇంప్రూవ్ అవుతాను అనే పాజిటివ్గా వాడితే నిజంగా చాలా హెల్ప్ చేస్తుంది. మీరు రావణాసుడు అవ్వమని చెప్పట్లేదు. నేను చెప్పేది ఏంటంటే, మీరు గనక మీ లోపల ఉండే ఆ నెగిటివిటీని ఫైట్ చేయాలని ఫిక్స్ అయితే, పట్టుదల ముందు మీ మీద మీకు అసహ్యం వేసి నేను మారుతాను అనే స్టేజ్కి వెళ్తారు.
ఓకే, అప్పుడు ఇప్పుడున్న ఆటో ఖర్చులో 3 రూపాయలు రీజనబుల్గా అనిపించినా ఇప్పుడు ఓకే, బట్ ఏదో రోజు నేను మారిపోతున్నా బాస్ అనేది ఫిక్స్ అవుతారు. అది ఎంత త్వరగా వస్తుందో అంత బాగుంటుంది మీ లైఫ్. ఓకే, సో నేను చెప్పింది ఆలోచిస్తారని, అండ్ ఇదేదో మిమ్మల్ని నెగిటివ్గా మోటివేట్ చేయడానికి, మిమ్మల్ని మీరు అసహించుకుని డిప్రెషన్లోకి పోవడానికి చెప్పట్లే, మిమ్మల్ని అసహించుకుని అందులోంచి ఇంప్రూవ్ అవ్వడానికి చెప్తున్నా. దట్ చుట్టూ ఎంత జరుగుతున్నా నేను అట్లా ఉండను బాస్ అనేటట్టుగా మార్చుకోవాలి. నేను చెప్పింది ఆలోచించండి. వెరీ సెన్సిటివ్ టాపిక్, బట్ నిజంగా మీకు హెల్ప్ చేస్తుంది. మీరు గనక అట్లా ఫిక్స్ అయితే ఒక్కరోజు ఈసారి నేను చేసి చూపిస్తాను అనే ధైర్యం మీరు తెచ్చుకోండి, చాలా బాగుంటుంది. అండ్ అట్లా చేయాలి అంటే మాత్రం మీకు నిజంగా తామసికంగా మీరు స్ట్రెంగ్త్ అని అయితే కంట్రోల్ చాలా ఉండాలి. కంట్రోల్ లేకపోతే మాత్రం తామసికం గుంజేస్తుంది లోపలికి. అందుకని వెరీ ఇంపార్టెంట్, స్టే స్ట్రాంగ్. కొన్ని ఇంపార్టెంట్ హెల్ప్ చేస్తాయి. ఫస్ట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ లేవడం, సెకండ్ వచ్చేసి లాట్ ఆఫ్ వాటర్ తాగడం, థర్డ్ వచ్చేసి నిద్రపోవడం అనేది మిస్ చేసిన వాడు గెలవలేడు, అస్సలు డీప్ నిద్ర, స్ట్రాంగ్ డీప్ నిద్ర మంచిగా పట్టినవాడు గెలుస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి, రాసుకోండి ఎక్కడైనా. నేను నిద్రకి ఇచ్చిన ప్రయారిటీ, నాకు డీప్ నిద్రకి ఇచ్చిన ప్రయారిటీ నా ఫోన్కి ఇవ్వను, నా ఫ్రెండ్స్కి ఇవ్వను, నా నిద్ర నాకు చాలా ఇంపార్టెంట్ అనేది ఫిక్స్ కండి. ఓకే, హోప్ నేను చెప్పింది ఆలోచిస్తారని, అండ్ నేను చెప్పిన దాని గురించి కొంచెం ఫోకస్డ్గా వింటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సెల్ఫ్ హేట్, మిమ్మల్ని మీరు ఇలాగ బ్రతుకుతున్న మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఆ పాత మిమ్మల్ని మీరు అసహించుకోవాలి. ఇది జరిగిన రోజున మీరు బాగుంటుంది అండ్ ఇంప్రూవ్ అవుతారు. అయిన రోజున ఆటోమేటిక్గా మీకు ప్రశాంతత వచ్చేస్తుంది. నేను చెప్పింది ఆలోచిస్తారనుకున్నా. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.